నమస్కారం. ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు ఒక సంచలన తీర్పు అన్నమాట. ఆధార్ అన్నది ఈరోజు దేశంలో ఉన్నటువంటి అందరికీ కావాలి. కానీ ఈ ఆధార్ని పొందుతున్న వారిలో అక్రమంగా వలసలో వచ్చినటువంటి బంగ్లాదేశ్ కుప్పలు ఉన్నారు. మయన్మార్ రోహింగ్యా కుప్పలు ఉన్నారు. అలాంటప్పుడు ఈ ఆధార్ని బేస్ చేసుకొని ఓటర్ కార్డులు ఇవ్వాలా, రేషన్ కార్డులను బేస్ చేసుకుని ఓటర్ కార్డులు ఇవ్వాలా అంటే ఈ రేషన్ కార్డులు దొంగ రేషన్ కార్డులు కుప్పలు దొంగ ఆధార్ కార్డులు కుప్పలు ఏంటంటే లోపల గుండాలు మేనేజ్ చేసి తీసుకుంటున్నారు. అందుకని ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది అంటున్నారు చూసారే సర్ అని, దాంతో ఆల్రెడీ మన బీహార్ ఉన్న చాలామంది ఏర్పడేశారు స్క్రాప్ గాలని డూప్లికేట్ ఓటర్లు. అలా ఇప్పుడు బెంగాల్లో చెక్ చేస్తుంటే లక్షల్లో ఈ బంగ్లాదేశీలు తేలుతున్నారు. అదే ఆధార్లోని రేషన్ కార్డులోని బట్ ఓటర్ కార్డులు పరిశీలిస్తుంటే అసలు ఇక్కడ వాళ్ళు కాదు. ఎందుకు చుట్టుపక్కల అడుగుతుంటే అసలు వాళ్ళు ఎవరైనా మాకు తెలియదురా బాబు, ఎలా వచ్చిన ఇవన్నీ అంటున్నారు. సో తీసి అవతల పడేస్తున్నారు. ఇక ఈరోజు ఆ మమతా బెనర్జీ రిమైనింగ్ కొంత 12 బ్యాచ్ కోర్టు ముందు చెప్పారు. అదేంటి ఆధార్ గుర్తింపు పత్రం కాకపోతే ఇంకేంది కదా అని చెప్పేసి. ఆధార్ అన్నది సంక్షేమ పథకాలకు సంబంధించేసి ఆ నెంబర్ అనేది అవసరం అంతే తప్ప దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఓటర్ కార్డులు ఎవరు, దాన్ని ప్రామాణికంగా తీసుకొని మీకు సిటిజన్షిప్ ఎవరు, దాన్ని ప్రామాణికంగా తీసుకొని మీరు భారత అని చెప్పేసి ఎవడో చెప్పడు. బీ కేర్ఫుల్ అని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది. నాకు ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? మన దేశంలో అసలు డూప్లికేట్ చేయడానికి అసలు దేనికైనా తెగబడే జనాలు ఉన్నప్పుడు ఈ సార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఏదైతే ఉందో దాని త్రూనే నిజమైన భారతీయులు ఎవరు, వేరే దేశం చూసినట్టు పనికి బ్యాచ్ ఎవరు, అదంతా ఇప్పుడు లెక్క తెలుస్తూ ఉన్నారు. ఇంకా ఎవరన్నా కానీ ఇస్సార్ SIRకి వ్యతిరేకమని అనుకుంటే మీరు దేశద్రోహులే, కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి.